వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఫ్రెండ్స్. ఇవాళ మా అమ్మ చేతి వంట ఉలవల చారును మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఉలవలు అన్నది చాలా హెల్దీ ఫుడ్, అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇది ఎంతో ఎంతో హెల్దీ ఫుడ్ అండి. చూడండి, ఈ ఉలవల చారుని మీతో చూపించాలనుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ. చూడండి, ఈ ఉలవల్లోని మనకి అయితే బీపీ అండ్ షుగర్ తగ్గడానికి దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీన్ని యాక్చువల్గా సూప్లో కూడా యూస్ చేస్తారండి. వెయిట్ లాస్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే తగ్గడానికి దీన్ని యూస్ చేస్తారు. అండ్ ఈ ఉలవలకి రైస్ని యాడ్ చేసి జావలాగా కనుక మనం తాగామంటే కాల్షియం డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కాల్షియం అనేది చాలా బాగా వస్తుందండి. అండ్ ఈ ఉలవల ద్వారా మనకి ఐరన్ వస్తుంది, B1, B2, B6, ఫాస్ఫరస్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయండి. దీని ఉలవలను మాత్రం అందరూ యూస్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే మాత్రం ఈ ఉలవల్ని యూస్ చేయమని డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారండి. అంత హెల్దీ ఫుడ్ అండి ఈ ఉలవలు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉలవల కోసం నేను ఉలవ చారు ప్రాసెస్లోకి వెళ్తే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయింది. కడాయి హీట్ అయిన తర్వాత ఈ ఉలవలను వేసి చక్కగా సిమ్లోని వీటిని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. మంచి వాసన వచ్చి చక్కగా ఫ్రై అయిన దాకా వీటిని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకొని వీటిని కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా. చాలామంది అయితే వేపకుండానే డైరెక్ట్గానే నైట్ అంతా కొంచెం సేపు నానపెట్టుకొని ఉడకబెడతారు. నేనైతే అట్లా కాదు, కొంచెం ఫ్రై చేసుకొని ఇదిగోండి ఇందులో కొంచెం ఎండుమిర్చి అండ్ జీలకర్ర వేసుకొని కుక్కర్లోనే ఒక 5, 6, 7 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ దీన్ని మిక్సీ జార్లో తీసేసుకున్నాను. చల్లగా అయిపోయిన తర్వాత అందులో కొంచెం తెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర, కొంచెం అల్లం వేసుకొని దీన్ని చక్కగా మిక్సీ చేసేసుకుందాం. ఈ విధంగా ఉలవల్ని మాత్రం అందరూ యూస్ చేయండి. చాలా హెల్త్కి మంచిది, చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. నెక్స్ట్ ఇదంతా మిక్సీ చేసేసుకున్నాను. చూడండి, ఈ మిక్సీ చేసుకున్న దానికి చింతపండు వాటర్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకి కావాల్సినంత సాల్ట్ని ఇందులో వేసుకున్నాను. దీన్ని బాగా ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందాం. దీన్ని మళ్ళీ బాగా మరిగించుకోవాలి. నేను ఇదిగోండి చింతపండు వాటర్ యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను, పసుపు వేసుకోండి. ఇదిగోండి చూసారా, మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి. జనరల్గా అయితే ఉలవచారు చిక్కగానే కొంచెం చేస్తారు. మీకు ఎలా కావాలంటే అలా, ఇంకా పలచగా కావాలంటే వాటర్ వేయండి. నెక్స్ట్ ఇందులో నేను టమాటోస్ అయితే యాడ్ చేశాను. ఇదిగోండి టమాటోస్. ఇవన్నీ కూడా బాగా మరగాలండి. మరిగించిన తర్వాత దీన్ని ఇంకా మనం పోపు చేసేసుకుందాం. ఇదిగోండి బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీనికి ఇంకా మనం పోపు వేసుకోవాలండి. నెక్స్ట్ పోపు వేసుకున్న ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది బాగా మరిగించుకున్న తర్వాత ఉలవలు అనేది ఇంకా ఏం చెప్పాలంటే ఎంత స్ట్రాంగ్ ఫుడ్ అంటే గాల్ బ్లాడర్లోని కూడా స్టోన్స్ వచ్చినా కూడా దీన్ని యూస్ చేయమని చెప్తారు డాక్టర్స్. నెక్స్ట్ పోపు ప్రాసెస్కి వెళ్ళామంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొంచెం పోపు ఐటమ్స్, మెంతులు, ఎందుకంటే చింతపండు వేసాం కదండి, అందుకని కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని శనగపప్పు వేయండి. శనగపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోనికి మనం నెక్స్ట్ వేసుకుందాం ఎండుమిర్చి బాగా వేసుకోండి. ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తెల్లుల్లిపాయలు కూడా బాగా వేయండి. తెల్లుల్లిపాయలు అయితే ఇక్కడ కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లుల్లిపాయలండి. నెక్స్ట్ ఇంకా కరివేపాకు వేయండి. హెల్త్కి చాలా మంచిది. మా మమ్మీ కూడా కరివేపాకు చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇదిగోండి కరివేపాకు పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్, మీ ఇష్టం, చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ చూపిస్తున్నాను. మా మమ్మీ కుకింగ్ బాగా చేస్తారు. ఇగోండి ఆనియన్స్, ఇదంతా పోపు కూడా చక్కగా బాగా ఫ్రై చేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఈ పోపుని తీసుకెళ్ళి ఇప్పుడు బాగా మరుగుతుంది కదండి ఉలవల చారు, అందులోనికి ఈ పోపుని తీసుకెళ్ళి వేసేసుకోవటమే. కొద్దిగా ఇందులోనైతే నేను ఈ మరుగుతున్న ఉలవ చారులోని కొద్దిగా కొత్తిమీర, ధనియా పత్తాని అయితే యాడ్ చేస్తున్నాను. అయిపోయిందండి. ఆ పోపుని తీసుకొచ్చి ఇందులోనికి యాడ్ చేసేసుకున్నాం. పోపు బాగా వేగితేనే బాగుంటుందండి. ఎప్పుడైనా పోపు బాగా వేగిన తర్వాతే వేయండి. ఆ పోపుని తీసుకొచ్చి ఇందులోనికి యాడ్ చేసేసుకున్నాం. డెఫినెట్గా ట్రై చేయండి. ఇడ్లీతో కూడా ఉలవచారు చాలా బాగుంటుంది. రైస్తోనే కాదు, ఎవరైనా ఇడ్లీతో కూడా తిని చూడండి, చాలా బాగుంటుంది. మినపరొట్టితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉలవచారు.
మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా తినండి, హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దవాళ్ళు అనే కదా, అందరూ తినండి. హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఒక ఈ మెడిసిన్ లాగా పనిచేసే రెసిపీ అండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా ట్రై చేయండి. నానపెట్టైనా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేపేసి దీన్ని ఉడకపెట్టైనా ట్రై చేయొచ్చు. నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.